కేజీఎఫ్ సినిమా తర్వాత 4 ఏళ్ల విరామం తీసుకొని టాక్సిక్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కన్నడ స్టార్ హీరో యష్. వాళ్ళ కుతంత్రాలు వేరు. ఈ సినిమా గురించి చిత్ర బృందం ప్రకటించినప్పటి నుండి యష్ అభిమానులు టీజర్ కోసం, ట్రైలర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ టీజర్ విడుదలైన సందర్భంగా హీరో యష్ పై మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రాకింగ్ స్టార్ యష్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్ టీజర్ వచ్చేసింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఇంట్రడక్షన్ వీడియోను మించిన 10 హైప్ ఇచ్చేలా లేటెస్ట్ వీడియో ఉంది. అయితే ప్రేక్షకులను ఆకట్టుకున్న లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తొలిసారి కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న చిత్రం టాక్సిక్. అటు కేజీఎఫ్ చిత్రాలతో సంచలనం సృష్టించిన కన్నడ హీరో యష్ సరికొత్త లుక్ లో ఈ చిత్రంలో కనిపించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ యష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో హీరోకి సోదరి పాత్రలో నటిస్తుండటం విశేషం. వీరితో పాటు తారా సుతారియా, హుమా ఖురేషి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ ప్రశంసలు, విమర్శలు, కేసులు తీసుకురాగా తాజాగా శుక్రవారం ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తే అవుట్ అండ్ అవుట్ రారిస్టిక్, బోల్డ్ గా తెరకెక్కించినట్టు స్పష్టంగా తెలిసిపోతుంది. అంతేకాదు శృతి మించిన హింసాత్మక సన్నివేశాలు, రొమాంటిక్ సీన్లతో అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో కేజీఎఫ్ ను మించి హై లెవెల్ ఎలివేషన్లతో సినిమాను రూపొందించినట్టు అర్థమవుతుంది. ఇక టీజర్ ఎలా ఉందనే విషయానికి వస్తే కేజీఎఫ్ ను మించి అంచనాలు మరింత పెంచేలా టీజర్ కట్టుండగా వైలెన్స్ ఎవ్వరూ ఊహించలేరు. ఓ పార్టీలో అందరూ ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉండగా ఈసారి యుద్ధం వేరు అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభమవుతుంది. గోవా బ్యాక్ డ్రాప్ గా సాగే మాఫియా సామ్రాజ్యమే ప్రధాన అంశంగా ఈ మూవీ తెరకెక్కినట్టు టీజర్ ను చూస్తే తెలుస్తోంది. యష్ యాక్షన్ ఎలివేషన్ అదిరిపోయిందనే చెప్పాలి. అయితే ఈ మూవీలో 5 ముద్దుగుమ్మలు నటిస్తున్నప్పటికీ ఏ ఒక్కరి డీటెయిల్ కూడా టీజర్ లో ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. ఇంకా చెప్పాలంటే ఇప్పటికే మన దేశంలో వచ్చిన మార్కో, యానిమల్, కిల్లర్, భాగి 4 సినిమాలను తలదన్నేలా బ్రూటల్ బ్లడ్ బాత్ తో చూసే వారికి వాంతులు వచ్చేలా యాక్షన్ సన్నివేశాలున్నాయి. దీంతో టీజర్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అంతేకాక టీజర్ లో కూడా ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న బోల్డ్ సీన్ చూపించడంతో నెటిజన్స్ మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో తల్లిదండ్రులతో కలిసి చూడలేని సీన్లను నేను చెయ్యను అని యష్ చేసిన కామెంట్లు గుర్తు చేస్తూ కొందరు విమర్శిస్తుంటే మరికొంతమంది యష్ కు మద్దతు తెలుపుతున్నారు. ఇక ఇప్పటికే క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ వచ్చిన వీడియోలో ఉన్న అసభ్యకర దృశ్యాలపై కర్ణాటక మహిళా కమిషన్ కి ఫిర్యాదులు కూడా అందాయి. అప్పుడే గీతూ మోహన్ దాస్ కూడా స్పందించింది. ఇప్పుడు మళ్లీ ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో యష్ స్పందిస్తారో లేదో చూడాలి. ఇక మొత్తానికి వరల్డ్ వైడ్ గా కన్నడతో పాటు తెలుగు, ఇంగ్లీష్, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో మార్చి 19వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టాక్సిక్ కేజీఎఫ్ సినిమా తర్వాత 4 ఏళ్ల విరామం తీసుకొని టాక్సిక్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కన్నడ స్టార్ హీరో యష్. వాళ్ళ కుతంత్రాలు వేరు. ఈ సినిమా గురించి చిత్ర బృందం ప్రకటించినప్పటి నుండి యష్ అభిమానులు టీజర్ కోసం, ట్రైలర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ టీజర్ విడుదలైన సందర్భంగా హీరో యష్ పై మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రాకింగ్ స్టార్ యష్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్ టీజర్ వచ్చేసింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఇంట్రడక్షన్ వీడియోను మించిన 10 హైప్ ఇచ్చేలా లేటెస్ట్ వీడియో ఉంది. అయితే ప్రేక్షకులను ఆకట్టుకున్న లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తొలిసారి కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న చిత్రం టాక్సిక్. అటు కేజీఎఫ్ చిత్రాలతో సంచలనం సృష్టించిన కన్నడ హీరో యష్ సరికొత్త లుక్ లో ఈ చిత్రంలో కనిపించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ యష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో హీరోకి సోదరి పాత్రలో నటిస్తుండటం విశేషం. వీరితో పాటు తారా సుతారియా, హుమా ఖురేషి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ ప్రశంసలు, విమర్శలు, కేసులు తీసుకురాగా తాజాగా శుక్రవారం ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తే అవుట్ అండ్ అవుట్ రారిస్టిక్,
బోల్డ్ గా తెరకెక్కించినట్టు స్పష్టంగా తెలిసిపోతుంది. అంతేకాదు శృతి మించిన హింసాత్మక సన్నివేశాలు, రొమాంటిక్ సీన్లతో అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో కేజీఎఫ్ ను మించి హై లెవెల్ ఎలివేషన్లతో సినిమాను రూపొందించినట్టు అర్థమవుతుంది. ఇక టీజర్ ఎలా ఉందనే విషయానికొస్తే కేజీఎఫ్ ను మించి అంచనాలు మరింత పెంచేలా టీజర్ కట్టుండగా వైలెన్స్ ఎవ్వరూ ఊహించలేరు. ఓ పార్టీలో అందరూ ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉండగా ఈసారి యుద్ధం వేరు అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభమవుతుంది. గోవా బ్యాక్ డ్రాప్ గా సాగే మాఫియా సామ్రాజ్యమే ప్రధాన అంశంగా ఈ మూవీ తెరకెక్కినట్టు టీజర్ ను చూస్తే తెలుస్తోంది. యష్ యాక్షన్ ఎలివేషన్ అదిరిపోయిందనే చెప్పాలి. అయితే ఈ మూవీలో 5 ముద్దుగుమ్మలు నటిస్తున్నప్పటికీ ఏ ఒక్కరి డీటెయిల్ కూడా టీజర్ లో ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. ఇంకా చెప్పాలంటే ఇప్పటికే మన దేశంలో వచ్చిన మార్కో, యానిమల్, కిల్లర్, భాగి 4 సినిమాలను తలదన్నేలా బ్రూటల్ బ్లడ్ బాత్ తో చూసే వారికి వాంతులు వచ్చేలా యాక్షన్ సన్నివేశాలున్నాయి. దీంతో టీజర్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అంతేకాక టీజర్ లో కూడా ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న బోల్డ్ సీన్ చూపించడంతో నెటిజన్స్ మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో తల్లిదండ్రులతో కలిసి చూడలేని సీన్లను నేను చెయ్యను అని యష్ చేసిన కామెంట్లు గుర్తు చేస్తూ కొందరు విమర్శిస్తుంటే మరికొంతమంది యష్ కు మద్దతు తెలుపుతున్నారు. ఇక ఇప్పటికే క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ వచ్చిన వీడియోలో ఉన్న అసభ్యకర దృశ్యాలపై కర్ణాటక మహిళా కమిషన్ కి ఫిర్యాదులు కూడా అందాయి. అప్పుడే గీతూ మోహన్ దాస్ కూడా స్పందించింది. ఇప్పుడు మళ్లీ ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో యష్ స్పందిస్తారో లేదో చూడాలి. ఇక మొత్తానికి వరల్డ్ వైడ్ గా కన్నడతో పాటు తెలుగు, ఇంగ్లీష్, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో మార్చి 19వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.